అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మార్నింగ్ లేసే 6కి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసరికి టెంపుల్ కోసం 11 అయిందనమాట ఆల్మోస్ట్. ఇక అప్పుడు బయలుదేరేసే వచ్చేసాను. ఇక్కడ రాగానే చూడండి ఎంతమంది ఉన్నారో. ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి రావటం. వీళ్ళందరూ దర్శనం అయిపోయి ఇక్కడ వెయిట్ చేస్తున్నారేమో అనుకున్నా. తర్వాత చూడాల్సింది వీళ్ళందరూ ఇంకా దర్శనం కాలేదు. దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఇంకా లోపల లైన్ చూస్తే మాత్రం షాక్ అయ్యి అట్లనే పడిపోతాను అనమాట. సో ఇంతమంది వస్తారా ఈ టెంపుల్కి అని అప్పుడు అనిపించింది. ఇక అట్లే చూపిస్తున్నా, ఇక్కడ మీకు అదే చూపిస్తున్నా ఎంతమంది లైన్ ఉన్నారా అని. ఇంకా అట్లా ఎట్లా తిప్పల పడేసి దర్శనం అయితే అయిపోయింది. ఇక బయటకు వచ్చేసి కాలు కడుక్కొని ఇక్కడ మీకు జైంట్ వీల్ అవి చూపిస్తున్నాను చూడండి. అవన్నీ నైట్ స్టార్ట్ చేస్తారంట. ఏం చేద్దాం, ఇప్పుడు వచ్చినాం కదా కుసేపు ఉండి అయితే వెళ్దాం అనుకున్నా, కానీ ఇవి ఇంకా స్టార్ట్ చేయదు, వాళ్ళన్నీ నిండాలంట. సో ఇక్కడ మిఠాయి అయితే కొనుక్కుంటాను. మిఠాయి ½ కిలోనే 100 రూపీస్ అంట. ఏం చేద్దాం, అక్కడ బేరాలు అలానే ఉంటాయి, అరవకుండా తీసుకోవాలి ఏమైనా కావాలంటే, లేకుంటే లేదు అని అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి దేవుడి దారాలు అయితే 2 తీసుకున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఏం కొన్నాను. బాయ్.